హలో ఆల్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. మీరు పోతురాజ్ స్వామి తిరునాళ్ళలో డైలీ సిరీస్ అంటే డే సిరీస్ చూసారు కదా, 2 వ్లాగ్స్ అనేది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇది వచ్చేసి డే 3 వ్లాగ్ అనమాట. డే 3 వచ్చేసి ఊర్లో అయితే గ్రామ పొంగల్ అయితే పెట్టుకుంటున్నారు మహాలక్ష్మి వారికి. సో పోతురాజ్ స్వామి ఉంటుంది, ప్లస్ మహాలక్ష్మి తల్లి కూడా ఉంటుంది. అక్కడైతే మా మమ్మీ ఇంకా బెల్లం అంతా కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు, అంటే పొంగల్ చేయడానికి. ఫైనల్గా ఇంకా మా మమ్మీ ఫస్ట్ వెళ్ళిపోయింది, మేమందరం రెడీ అయ్యి ఒక్కొక్కరి వెళ్తూ ఉన్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా దబరా అంటే పొంగల్ దబర ఇట్లా పెట్టుకొని అయితే వెళ్ళిందనమాట. సో స్టార్టింగే మేము పెట్టుకుంటూ ఉన్నాము, మళ్ళీ క్రౌడ్ ఎక్కువ అయిపోతారు కదా, అప్పటికే చాలామంది అయితే వచ్చేస్తున్నారు. ఇక్కడ చూడండి అసలు ఎంతమంది జనాభా ఉన్నారో. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మేమైతే పెట్టుకున్నాము పొయ్యి అవన్నీ పెట్టుకుని, మా పెదమ్మ పెట్టుకున్న వెంటనే మా మమ్మీ అయితే పెట్టుకున్నారనమాట. సో ఊరి గ్రామం అంతా బాగుండాలి అని చెప్పేసి లాస్ట్ రోజు పోతురాజ్ స్వామి పొంగల్, అదే మహాలక్ష్మి తల్లికి అయితే పొంగల్ పెట్టుకుంటారు పోతురాజ్ స్వామి ఉండగానే. సో ఆ రోజే పొంగల్ పెట్టుకున్న వెంటనే పోతురాజ్ స్వామిని మళ్ళీ కలశంతో పాటు గుడిలోకి అయితే తీసుకొని వెళ్ళిపోతారు. సో ఇక్కడ వచ్చేసి చాలామంది క్రౌడ్ వచ్చేసారు, ఫుల్ పొగ, అట్లా ఎంతమంది ఉన్నారో చూడండి. ఊర్లో అంటే ఏమి ఇబ్బంది లేని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అయితే కూడా పక్క ఊరు నుంచి వచ్చి కూడా పొంగల్ అయితే పెట్టుకుంటారనమాట. సో అలా పెట్టుకోవడం వల్ల ఊరంతా కూడా మంచిగా ఏ గొడవలు లేకుండా పొలాలు కానీ, గుంటలు కానీ, కైలు కానీ అంతా కూడా బాగా పండాలని చెప్పేసి దేవుణ్ణి అయితే మొక్కుకొని పొంగళ్ళు అయితే చేస్తూ ఉంటారు. సో ఈ పోతురాజ్ స్వామి తిరునాళ్ళు వచ్చేసి ఈ ఇయరే చేస్తారు, నెక్స్ట్ ఇయర్ అంటే ఇయర్లీ వన్స్ అయితే చేస్తూ ఉంటారనమాట. సో ఏ తినాలైనా అంతే ఆల్మోస్ట్. ఇక్కడ వచ్చేసి ఇంకా అంతా కూడా పెట్టేసుకొని ఆ పొంగలి అనేది తీసుకొని వెళ్ళి పోతురాజ్ స్వామి ముందర ఒక తెల్ల గుడ్డ, పల్చటి గుడ్డ పెట్టుకుంటే ఆ క్లాత్లో అనేది ఈ పొంగల్ అనేది తలా ఒక గంట అయితే తీసి స్వామివారి ముందరైతే పెడతారనమాట. సో అంతా మంచి జరగాలి అని చెప్పేసి. సో ఇంక ఈరోజు ఈ పొంగల్ పెట్టేసుకున్న వెంటనే కలశంతో పాటు ఊరంతా తిరుపుకొని పోతురాజ్ స్వామిని గుడి లోపలికైతే తీసుకొని వెళ్ళిపోతారనమాట. సో ఇక్కడ వచ్చేసి మహాలక్ష్మి టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి మహాలక్ష్మి తల్లి కలశము. అలాగే ఇక్కడ వచ్చేసి టెంపుల్, చిన్న టెంపుల్ అయినా కూడా చాలా బాగా డెకరేటివ్ చేశారనమాట. అక్కడంతా వచ్చేసి ఆల్మోస్ట్ అంతా మల్లెపూలతోనే చేశారు ఈసారి, చాలా బాగా చేశారు. ఇంకా మేము వెళ్ళగానే ఇంకా మహాలక్ష్మి తల్లికి అయితే కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాం అనమాట. కొట్టుకున్న వెంటనే ఇంకా పొంగల్ అవి పెట్టారు కదా అమ్మ వాళ్ళు. సో అందరికీ పెట్టేసుకున్న తర్వాత ఒక్కొక్కరు దబర తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాత ఒక్కొక్క గంట తీసుకొని స్వామివారి ముందరైతే, అంటే పోతురాజ్ స్వామి కలిసి ముందరైతే పెడతారనమాట. గంగమ్మ తల్లి పోతురాజ్ స్వామి ఉంటారు కదా. సో ఇది వచ్చేసి అందరు చూడండి ఒక్కొక్క గంట అయితే పెడుతూ ఉన్నారు స్వామి ముందర. పెట్టేసి అయిపోయిన తర్వాత ఇంకా అందరికీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పొంగల్ పెట్టుకోవడం, తర్వాత దేవుడు ఆ కలశం అనేది తీసుకొని స్టార్ట్ అయ్యి గుళ్ళు అంటే పోతురాజ్ స్వామి తిరునాళ్ళు మాకు గ్రామ చివర ఉంటుంది. సో అక్కడికైతే తీసుకొని వెళ్ళి మళ్ళీ పూజలు చేసి ఇక్కడికి వచ్చిన కలశంలోకి వచ్చిన స్వామిని మళ్ళీ విగ్రహంలోకి అయితే పంపిస్తారనమాట. ఆ శక్తులు అలా ఉంటాయి కదా, సో అలా అయితే పంపించేస్తారు. సో అక్కడైతే వీడియోస్ నేను ఈసారి ఏమీ షూట్ చేయించుకోలేదు, నాకు ఎవరు పెట్టలేదు. అంటే లాస్ట్ ఇయర్ పెట్టాను, సో ఇయర్ నాకు ఎవరు తీయలేదు అక్కడ వీడియోస్. ఇక్కడ వరకే నేను తీసుకున్నాను అనమాట వీడియోస్ అన్నీ కూడా. సో ఇంక అందరు పెట్టుకొని ఇంక అందరూ అయితే ఉన్నారు. ఇంక ఈరోజు ఈవెంట్ కూడా ఉంది ఈవినింగ్, అంటే థర్డ్ ఈవెంట్ కదా. సో ఈరోజు వచ్చేసి క్రాంతి ఈవెంట్స్ వాళ్ళైతే చేశారు. నీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, సో ఎవరైతే బాగా వేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ప్రైజ్ మనీ అనేది ఉంది అని చెప్పేసి. సో గిఫ్ట్ ప్రైజ్ మనీ అనేది నేను ఎండింగ్లో ఎవరికి వచ్చిందని చెప్తాను, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఆపోజిట్టే రాములవారి టెంపుల్ అని చెప్పాను కదా, మహాలక్ష్మి కూడా ఆపోజిట్టే. సో అక్కడికి కూడా వచ్చేసి చాలా రోజులు అవుతుంది, మేము ఇప్పుడు చిన్నప్పుడు వెళ్ళాము, మళ్ళీ ఇన్ని రోజులకి ఇక్కడికి వచ్చామన్నమాట రాములవారి టెంపుల్ దగ్గరికి. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడైతే కొబ్బరికాయ అవి కొట్టేసుకొని పూజ చేయించుకొని అయితే మళ్ళీ అయితే ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడ చూసారు కదా, స్వామివారైతే భాస్కరన్న ఒంట్లాగైతే వచ్చేసిందనమాట. అక్కడంట నేను వెళ్ళను, నాకు బాగా జరిగింది, నేను వెళ్ళను గుళ్ళోకి, ఇక్కడే ఉంటానని చెప్పేసి అయితే చెప్తూ ఉంటాడంట. సో మళ్ళీ కలశం పెట్టుకొని మళ్ళీ ఊరంతా తిరిగేసి అయితే వెళ్తారు.
ఇక్కడ వచ్చేసి ఇంకా వెళ్ళనని చెప్పేసి ఒంట్లోకి వచ్చి అయితే చెప్తారంట. ఎవ్రీ ఇయర్ అట్లానే జరుగుతుంది. ఇంకా అందరూ అడుగుతున్నారనమాట. సంతోషంగా జరిగిందా తినాలనేది, బాగా చేసామా అని చెప్పేసి. ఇంక ఇక్కడైతే ఫైనల్గా దేవుణ్ణి అయితే ఎత్తేసుకొని అందరు పట్టుకొని హారతి అయితే ఇచ్చేసి అంటే బాగా జరిగింది, ఊరంతా బాగుండాలి అని చెప్పేసి మనసులో అందరూ అనుకున్న తర్వాత దేవుణ్ణి అయితే తీసుకొని అంతా తిప్పుకొని అయితే వెళ్తారు. ఇక్కడ వచ్చేసి ఇంక అందరూ ఉన్నామన్నమాట. నేనైతే దగ్గరగా ఉండి చూసాను ఇయర్ అనేది. ఎవ్రీ ఇయర్ కొంచెం దూరంగా ఉంటాను కదా, అంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కదా, ఈసారి అంతగా లేదనమాట. సో గుండం వేశారు కదా నిన్న, గుండం దగ్గర అంతా కూడా చుట్టూరు తిప్పుకొని అక్కడ పోలేరమ్మ ఉంటుంది, పోలేరమ్మ దగ్గరకు కూడా వెళ్ళి అక్కడంతా కూడా చుట్టూరు తిప్పుకొని అయితే ఇంకా ఫైనల్గా అయితే మళ్ళీ ఇట్లా వచ్చేసి ఊరంతా తిరుక్కొని అయితే వెళ్తారంట. సో డైలీ అంటే 3 వీడియోస్ తీసినాను కదా, ఇందులో ఏ వీడియో మీకు బాగా నచ్చిందని కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో 3 రోజులు అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. ఫస్ట్ రోజు వచ్చేసి మనకి దేవుణ్ణి ఊర్లోకి తీసుకురావడం, అలాగే కోడిని మేకల్ని ఎలా కోసుకొని చేసుకోవడము, అదొక ఫస్ట్ రోజు అనమాట. సెకండ్ రోజు వచ్చేసి గుండం తొక్కడం, థర్డ్ రోజు వచ్చేసి పొంగళ్ళు పెట్టుకోవడం, అంతా కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. ఈసారి అయితే చాలా బాగా చేశారు కూడా. ఇంక ఇక్కడ వచ్చేసి అంతా అయితే తిరుక్కొని ఇంకా మా హోమ్ సైడ్ అయితే వస్తారనమాట. ఇలాగా తప్పెట్ల మేళాలతో మొత్తం అంతా వెళ్ళి ఇంకా మా హోమ్ సైడ్ అయితే వచ్చేసారు. ఫైనల్గా దేవుని తీసుకుని అయితే గుళ్ళు అయితే ప్రతిష్ఠ చేసేస్తారండి. ఈ లోపల మనకి క్రాంతి ఈవెంట్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా ఈవెంట్స్లో పడిపోయాం మేమందరం. ఎంత క్రౌడ్ ఉందో చూడండి, అసలు ఎంతమంది జనాభా వచ్చారో. సో లాస్ట్ అయితే ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. అందరికంటే నాకు వీళ్ళదే బాగా నచ్చింది, కొంచెము చాలా బాగా చేశారు అందరు కూడా. సో ఇక్కడ వచ్చేసి మా బాబు ఫొటోస్ తీసుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. సో బలవంతంగా అయితే కూర్చోబెట్టి ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకొని రికార్డ్ చేశాను అనమాట. సో ఫైనల్గా ఈ ఈవెంట్తో ఎండ్ అయిపోతుంది. తిరునాళ్ళ సిరీస్ అని చెప్పేసి ఈ ఈవెంట్తో అయితే ఎండ్ అయిపోతుంది అనమాట. చాలా బాగా చేశారు ఈసారి అయితే. నిజంగా నాకు లాస్ట్ అంటే ఫస్ట్ బాగుంది అండ్ లాస్ట్ది బాగుంది, బాగా చేశారు ఈసారి అనేది ఈవెంట్ అనేది. కొన్ని పిక్స్ తీసుకుంటే ఆ పిక్స్ అనేది నేనైతే యాడ్ చేశాను అనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర అయితే కూర్చున్నారు రిలేటివ్స్ అందరూ. మా అక్క, మా అత్తయ్య వాళ్ళ కూతురు, మా బాబు అయితే నేను ఒక దగ్గర కూర్చున్నాము. ఇంకొకరు ఒక్కొక్క దగ్గర కూర్చున్నారు. వీడియో అలా ఉందని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో ఎంత క్రౌడ్ ఉందో చూడండి అసలు. నేను చెప్పాను కదా లాస్ట్లో చెప్తాను ప్రైజ్ మనీ ఎవరికి వచ్చిందని. సో క్రాంతి ఈవెంట్స్కే వచ్చిందండి. వాళ్ళు చాలా బాగా చేశారు. లాస్ట్ ప్రోగ్రామ్కి లాస్ట్ ఈవెంట్కే వచ్చింది ఈ ప్రైజ్ మనీ అనేది. నేను కొన్ని డ్యాన్స్ వీడియోస్ అయితే యాడ్ చేస్తున్నాను. సో అవైతే వీడియో అయితే చూడండి. వీడియో వాళ్ళందరూ కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి.
ఫైనల్గా ఫెస్టివల్ అయితే ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్